వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. దేశ ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న అంశం సోలార్ పవర్ కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు ఇంత పెద్ద ఆర్థిక నేరం జరిగిందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించిన దాఖలాలు లేవు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ పదవికి పెద్దిరెడ్డిని నిన్న నామినేషన్ వేయించి కనీసం ఆయనకు ఓటు వేయాలని ఇంగితకం లేకుండా న్యాయ సమీక్షల పేరు లేకపోతే ఆ కేసు నుంచి ఎలా తప్పించుకొని చీకట్లు ఎవరు కాళ్ళు పట్టుకోవాలనో బెంగళూరు ప్యాలెస్ నుంచి లాబింగ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా కోడెక్కువస్తుంది. మరోవైపు అదాని అరెస్టు, ఆ తర్వాత దర్యాప్తు జరిగితే అమెరికా నుంచి ఏపీ వైపు కూడా ఆ కేసు చుట్టుకునే పరిస్థితి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థనే కాకుండా దేశ రాజకీయాలనే కాకుండా సామాజికంగా రాజకీయంగా దేశ పరువును కూడా భంగపాటు విధంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఉందని చెప్పి సోషల్ మీడియా కోడేకి వస్తుంది. ఇది అంశమైన హాట్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్ చర్చకు స్వాగతం అండి. డివిఎస్ గారు, దేశ ఆర్థిక వ్యవస్థ నిన్న నుంచి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కుప్పగూలిపోయిందో, మిగతా షేర్స్ కానీ ఏదైనా సరే ఇన్వెస్టర్లు కానీ అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థ, ఇంత పెద్ద ఇన్ని కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా లంచాలు మరి లేకపోతే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆయన అవినీతి అలా కొనసాగించుకుపోతుంటే అతనికి కళ్ళ వేసే విధంగా భారతదేశంలో చట్టాలు లేవంటారా? అసలు ఎందుకు ఈ విధంగా ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ పైన జరిగిన పర్చేస్ విషయంలో జరిగిన కుంభకోణం బయటకు వచ్చిందంటారు? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క అవినీతి వాళ్ళ ఖండాంతరాలకి వ్యాపించింది. ఏది అంతర్జాతీయంగా ఇవాళ అవినీతి గబ్బు ఎక్కడ దాకా వెళ్ళింది? FBI దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో మనం చూసినటువంటి ఆ FIR కాపీ అదంతా చూస్తే అటు గౌతమ్ అదానీ, ఇటు సాగర్ అదానీ, మరొక 6 ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని స్పష్టంగా అందులో పేర్కొన్న విధానం. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు పొలిటికల్ అఫీషియల్ అన్న ఆ పారాగ్రాఫ్, ఆ తర్వాత పారాగ్రాఫ్లో ఏపీ సీఎం అని స్పష్టంగా ప్రస్తావించినప్పుడు 1750 కోట్ల ముడుపులు కేవలం ఈ సెకీ ఒప్పందం ద్వారా 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లలో ఏ విధంగా అమెరికా ఇన్వెస్టర్స్ డబ్బది అంటే ఆంధ్రాలో లంచాలకి అమెరికా ఇన్వెస్టర్స్ డబ్బులు ఉపయోగించడం, ఏది అక్కడ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్, ఎవరు? గౌతమ్ అదానీ. ఇవాళ అమెరికా దానిపైన కన్నెర్ర చేసిన పరిస్థితి. ఏది మరి దానివల్ల అక్కడ అమెరికా స్టాక్ మార్కెట్ అది కుప్పగూలే పరిస్థితి అన్నమాట. అంటే ఆంధ్రాలో లంచాలు, నీకు అమెరికాలో కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాన దోషిగా ఈ కేసులో అంటే రేపో మాపో ఆయన పైన కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుద్దా? ఆల్రెడీ గౌతమ్ అదానీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇప్పుడు అదానీ ఖండించవచ్చు, అదానీ గ్రూప్ ఏదో రిలీజ్ చేయొచ్చు, మేమంతా మంచి చేసాం, మా దాంట్లో తప్పేమీ లేదని వాళ్ళు ఖండించుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమంటున్నారు. అసలు ప్రధాని మోడీ అదానీ బంధం పైన ఇవాళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గగ్గోలు చేస్తారు. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి అదానీ బంధం 1 మెగావాట్కి 25 లక్షల చొప్పున అతను మరి ముడుపులు తీసుకున్నాడంటే కేవలం ఈ ఒప్పందంలో మరి 2,76,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో అదానీకే 2,76,000 కోట్ల ప్రాజెక్టుల్లో ఇంకెంత ముడుపులు అంటే ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ఎంత? ఇది ఈ 7,000 మెగావాట్లు, ఇది 1,00,000 కోట్లే. ఇది కాకుండా కృష్ణపట్నం పోర్ట్, లేకపోతే గంగవరం పోర్ట్, లేకపోతే ఆ స్మార్ట్ మీటర్లు. అంటే ఈ ఒప్పందంలో నువ్వు మెగావాట్కి ఇంతని వసూలు చేసావు అదాని దగ్గర. స్మార్ట్ మీటర్లు మరి 28 లక్షల స్మార్ట్ మీటర్లు కొన్నాడు. అంటే ఆ ఒప్పందంలో మీటర్కి ఇంత చొప్పున వసూలు చేశాడా? ఈ మొత్తం లెక్కేసుకుంటే నీకు దగ్గర 5,500 కోట్లు ముడుపులే అదాని ద్వారా మరి వచ్చి ఉంటాయా? వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నిజాలు వెల్లడి కావు. ఇవాళ షర్మిల అది కూడా డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ప్రజాధనం. అదానీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కుంభకోణాలు కాదు ఇక్కడ ఇష్యూ. మొత్తం ఈ భారం అంతా ఎవరిపైన పడింది?
ప్రజలపైన పడింది. అంటే జగన్ అవినీతి ₹1 పాల్పడితే ప్రజలపైన ₹60 భారం పడుతుంది. అంటే నీకు నీ సంపాదన కోసం జనం పైన ₹60 నువ్వు భారం వేస్తున్నాడంటే ఏ విధంగా తన అవినీతి కుంభకోణాలు, తన అక్రమ సంపాదన ప్రజల్ని ఎత్తినేశాడు. ఎస్ డిఎస్ గారు, మీరు చెప్తున్నప్పుడు ఒక పాయింట్ నాకు రేజ్ అయిందండి. అసలు ఒక్క సోలారు సంబంధించిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్కే ఇన్ని 100 కోట్లు తీసుకుంటే, మీరు చెప్పిన పోర్ట్లకి, మీటర్లకి ఇంకా అసలు ఎన్ని 100,000 కోట్లు తీసుకోవాలండి. ప్రభుత్వ ప్రజాధనానికి ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి కాపలాదారుడుగా ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ 1000 కోట్లు దోచుకుంటుంటే దీనికి అంతం అంటూ ఉండదంటారా? ఇప్పుడు ఎక్కడో FBI స్పందించింది, కన్నెర్ర చేసింది. ఇది ఎప్పుడుది? 2021లో ప్రధానంగా 3 తేదీలు పేర్కొంది. 2021 ఆగస్టు 7వ తారీఖు నువ్వు గౌతమ్ అదానీ సమావేశం అయ్యారా లేదా? మరి మీరు సమావేశమైనప్పుడు ఆ సమావేశానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు? ఒక ప్రధాన పారిశ్రామికవేత్త నీ ఇంటికి వచ్చి నిన్ను కలిసినప్పుడు దేని గురించి మీరు చర్చించారు? ఆ సెప్టెంబర్ 12వ తారీఖు మరొక మీటింగ్, నవంబర్లో మరొక మీటింగ్, 3 మీటింగులు మీరు గోప్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే అదానీతో నువ్వు కలిసిన మరుసటి రోజే మరి నీకు సెకీ నీ గవర్నమెంట్కి లేఖ రాయడం, అప్పుడు దాకా సెకీ ఒప్పందం ఎందుకు చేసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి సీఎం ఎప్పుడయ్యారు? 2019లో నువ్వు సీఎం అయిన తర్వాత 2021 దాకా ఎందుకని చేసుకోలేదు? అదానీతో కలిసిన 3వ రోజే నీ క్యాబినెట్ అప్రూవ్ చేయటం ఏంటి? అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కొన్ని వారాలు పట్టాలి. ఏది ఒకవేళ నిజంగా ఇది కనుక పరిశ్రమ అయితే, ఇది కనుక ఒక ఒప్పందం అయితే, నీకు అదానీ కలిసిన తర్వాత సెకీ లెటర్ రాసిన తర్వాత సెకీ లెటర్ని సెక్రటరీ చూస్తాడు. ఆ ఇంధన శాఖ సెక్రటరీ దాన్ని మళ్ళీ మంత్రికి పంపిస్తాడు. మంత్రి పరిశీలన తర్వాత ముఖ్యమంత్రికి దృష్టికి వెళ్తుంది. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలి. ఇదెక్కడి విధానం? ఇక్కడే కనపడుతోంది కదా. ఏంటి ఇది? ఒక పెద్ద ఫిక్సింగ్, ఒక మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ఇవాళ గోల్మాల్ జరిగింది. అసలు అదానీ వచ్చినట్టు కానీ, జగన్ని కలిసినట్టు కానీ నీ పరిశ్రమల మంత్రికి తెలియదు. ఆ రోజు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన చనిపోయే పరిస్థితి, ఆయన చెప్పాడు అసలు గౌతమ్ అదానీ వచ్చినట్టుగానే నాకు తెలియదని. అంటే మీ లోపాయికారి ఒప్పందాలు, ఇవాళ మీ గోప్యపు భేటీలు, ఇవాళ అమెరికా నిన్ను నగ్నంగా నిలబెట్టింది. వీటన్నిటిపైన ఇవాళ సిబిఐ ఏం చేస్తోంది? FBI ఇంత కన్నెర్ర చేసినప్పుడు సిబిఐ దీనిపైన ఏ చర్యలు తీసుకోబోతోంది? ఇవాళ దేశంలో చర్చ, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవినీతి గబ్బు జగన్మోహన్ రెడ్డి ఇలా ఖండాంతరాలు, దేశాంతరాలు దాటించిన పరిస్థితుల్లో ఇవాళ అప్రదిష్ట పాలైంది ఎవరు? ఆంధ్రప్రదేశ్. అప్రదిష్ట పాలైంది ఈ రాష్ట్రం. ఇప్పుడు ఇక్కడికి పెట్టుబడులు రావాలన్నా రేపు భవిష్యత్తు, ఒకవైపేమో చంద్రబాబు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక పెద్ద డ్రైవ్ నిర్వహిస్తోంది. సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చారు. రేపు దావోస్ వెళ్తున్నాడు, రేపు జనవరిలో. దావోస్ జనవరి మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అక్కడ కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా గౌతమ్ అదానీ వస్తాడు, లేదు ఆయన కొడుకులు వస్తారు. అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అవినీతి గబ్బులో కూరుకుపోయిందో ఇదొక మరో ఉదాహరణ. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీయేతర రాష్ట్రాల్లో నుంచే ఈ కుంభకోణం బయటపడింది. ఇన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది కుంభకోణంలో అవినీతి. అయితే ఇంకా పక్క రాష్ట్రాల్లో అదాని పవర్ని అమ్మటం కానీ వాళ్ళతో ఒప్పందాలు కానీ లేవంటారా? ఎందుకు బీజేపీయేతర రాష్ట్రాలనే టార్గెట్ జరిగింది అప్పుడు ఆ టైంలో? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారత రాజకీయ వ్యవస్థలో కార్పొరేటివ్ శక్తులు జ్వరపడ్డాయి. ఎవరికి నచ్చినా నచ్చదు. ఈ కార్పొరేటీకరణ శక్తులు ఎప్పుడైతే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ భూముల కోసం, వాళ్ళ పర్మిషన్ల కోసం ఈ కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లో భారతదేశంలో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఎంపీల్ని అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు జొప్పిస్తున్నారు. ఈ పని టాటా కంపెనీ వాళ్ళు చేయరు. మిగతా రిలయన్స్ కానీ, తర్వాత అదానీ గ్రూప్ కానీ, మళ్ళీ మహేంద్ర గ్రూప్ కూడా చేయరు. కానీ ఆదిత్య బిర్లా గ్రూప్ కానీ, ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలైన రిలయన్స్, అదానీ, ఈ 3 గ్రూపులు మాత్రం
భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల్లో కొంత పెట్టుబడులు పెట్టి వాళ్ళ మనుషుల్ని భారత పార్లమెంట్లోకి ఒక 60-70 మందిని జొప్పిస్తున్నారు. ఇంకా రాజ్యసభలోకి కూడా కొంతమందిని పంపిస్తున్నారు. పంపించేసి ప్రభుత్వం ఏమేమేటటువంటి చర్యలు తీసుకుంటుంది, తద్వారా మన ప్రణాళికలు రచించుకోవడానికి పార్లమెంట్లో క్వశ్చన్లు రైజ్ చేయించుకొని గవర్నమెంట్లో జరుగుతున్న ఇంటర్నల్ విషయాల్లో వాళ్ళు ముందే పసిగెట్టుకోవటం కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క అగ్రికల్చర్ రంగం తీసుకున్నా మీరు విపరీతంగా చీడపీడలు పెడుతున్నాయి. తర్వాత మనుషులు అనారోగ్యం పాలైపోతున్నారు. తర్వాత ఈ ప్రకృతి కూడా క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. దీనికంతా కారణాలు ఏంటి అంటే ఈ బొగ్గు పులుసు వాయువులు ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఏదైతే కార్బన్ ఉద్గారాలు వదులుతున్నాయో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా పెట్రోల్ డీజిల్ నుంచి వీటికి ప్రత్యామ్నాయ ఇంధనాల ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెన్యూబుల్ ఎనర్జీని ఇంట్రడ్యూస్ చేయాలని. ఆ రెన్యూబుల్ ఎనర్జీలో ఇప్పుడు పవన విద్యుత్తు మనకి విండ్ పవర్ అంటాం, అదేగా సోలారు. ఈ సోలార్ పవర్కి ఒకటి ఉంది లక్ష్మణ్. ఒక సైంటిస్ట్ చెప్పిన గొప్ప మాట ఏంటంటే ప్రపంచమంతా వాడే కరెంటు 1 అవర్లో 1 year వాడే కరెంటు 1 అవర్లో సూర్యుడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టాడు. ప్రపంచమంతా 1 సంవత్సరం వాడే కరెంటు 1 గంటలో సూర్యుడి నుంచి వస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే ఇవాళ మనం తుఫాన్లు చూస్తున్నాం, వరదలు చూస్తున్నాం, సడన్లీ రైన్స్ చూస్తున్నాం. వీటన్నిటిగా ఉష్ణమండలం ఏర్పడిపోయి అవన్నీ పైకి వెళ్ళిపోవటం వల్ల ఈ వేడిని తగ్గించాలంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ కూడా సోలార్ ప్యానల్స్ ద్వారా కొంత హీట్ని అబ్జార్బ్ చేసుకొని కరెంటు తయారు చేయొచ్చు అని ఒక ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళికలో భాగంగా మనకి ఏం చేశారంటే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు దీన్ని లాంచ్ చేసినాడు మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళు ఏం చేశారంటే మీకు డివేష్ గారు దాన్ని ఏం చేశారంటే 3 ఫేజ్లుగా phase 1, phase 2, phase 3 ఈ 3 ఫేజ్ల్లో కలిపి 100 గిగావాట్ల సోలార్ ఎనర్జీని తయారు చేయాలని ఒక ప్రణాళిక రచించుకున్నారు. ఆ రచించుకున్న భాగంలోనే ఈ సెకి ఏదైతే భారత సౌర ఇంధన కార్పొరేషను ఏర్పాటు చేయటం జరిగినప్పుడు దీన్ని ఏం చేశారంటే ఇక్కడ మనకి 30 గిగావాట్లు పవర్కి సెకి పెట్టింది, టెండర్ పెట్టింది. ఆ టెండర్ పెట్టినప్పుడు అదానీ పవరు ప్లస్ ఇది అజూర్ పవర్ అమిడ్ అని ఒక సంస్థ ఉంది. ఇది మ్యారిషస్కి సంబంధించిన కంపెనీ, ఇండియా కంపెనీ కాదు. ఇండియా కంపెనీ వచ్చేమో అదానీ పవరు ప్లస్ ఈ మ్యారిషస్కి సంబంధించిన అజూర్ పవర్ కంపెనీ, ఈ 2 కలిపి ఏం చేశారంటే లక్ష్మణ్ గారు వాళ్ళకి 8 గిగావాట్లు, వీళ్ళకి 4 గిగావాట్లు, మొత్తం టెండర్ ఎంత 30 గిగావాట్లు. ఈ 30 గిగావాట్లో వీళ్ళకి వచ్చింది 12 గిగావాట్స్ వచ్చినాయి. ఈ 12 గిగావాట్స్ ఏం చేయాలంటే వాళ్ళు సెకీకి ఇస్తే మిగతా రాష్ట్రాలకి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అయితే ఇక్కడ జరిగింది లోపం ఏంటంటే డివిఎస్ గారు, ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే ఈ 90 daysలో థర్మల్ పవర్ కాడికి దీని పవర్ కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పి ఏ రాష్ట్రాలు ముందుకు పోవాల. అప్పుడు ఏం చేశాడంటే ఈ గౌతమ్ అదానీ ఏం చేశాడంటే నేను రాష్ట్రాలను ఒప్పిస్తానని చెప్పి మొట్టమొదటి కన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి వాళ్ళకు వచ్చినటువంటి 12 గిగావాట్ల పవరు, అదే 8 + 4, దీన్ని ఏం చేశారంటే ఈ కుంభకోణానికి మూలం చెప్తాను నేను. ఏం చేశారంటే 7,000 మెగావాట్లు ఇన్కాడ్ ఒప్పందం జరిగింది. తర్వాత తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, తమిళనాడుతో ఒప్పందం, తర్వాత ఆ పక్కన ఒడిశాతో ఒప్పందం, తర్వాత ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈడ బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా లేదు. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒప్పందం కుదిరించుకుంటే ఈ ఒప్పంద వ్యాపార భాగస్వామి అయినటువంటి అజూర్ పవర్ అనేవాళ్ళు వైదొలిగారు. మాకొద్దు, అసలు మేము చేయమని చెప్తే ఇక్కడ లింక్ ఎక్కడ ఈ అవినీతి బయటపడటానికి కారణం ఏంటంటే డివేష్ గారు, ఈ అజూర్ పవర్ అమిడ్ అనేది మనకి అమెరికాలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లాగా అమెరికాలో సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్లో వీళ్ళు నమోదై ఉన్నారు. అక్కడ ఏం చేశారంటే ఇప్పుడు మన ఆర్ఓసి ఉంది కదా, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి Q1, Q2, Q3, Q4 4 క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం రిపోర్ట్ ఇవ్వాలి ప్రతి కంపెనీ. అదేవిధంగా వీళ్ళు ఏం చేశారంటే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఆడిట్ రిపోర్ట్లో
800 కోట్ల రూపాయలు భారతదేశంలో వివిధ పొలిటికల్ పార్టీలకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఎగ్జిక్యూటివ్ బాడీ మేనేజింగ్ డైరెక్టర్కి మేము లంచాలు ఇచ్చామని అక్కడ ఆడిట్ రిపోర్ట్లో పెట్టాలకే ఆడ వచ్చేసరికి అప్పుడు ఏం జరిగిందంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒకటి, తర్వాత యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషనర్లు కేసులు పెట్టారు. అలా దీనికి కారణం మూలాధారం ఏంటంటే ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ యాక్ట్ వచ్చి అమెరికాలో 1934లో పుట్టింది డివిఎస్ గారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే స్కాండల్స్ ఎక్కువగా జరుగుతుంటే 1970వ దశకంలో ఒక చట్టం తయారు చేశారు. అదే ఈ చట్టం. ఈ చట్టం పేరు ఏంటంటే ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ 1977. దీన్ని ఎనాక్టెడ్ డిసెంబర్ 19, 1977 అయ్యింది. దాన్ని మళ్ళీ కూడా అమెండ్మెంట్ చేశాడు. అమెండ్మెంట్ చేసి పబ్లిక్ లా ప్రకారం 105-366 ఎనాక్టెడ్ November 10, 1998 వేసిన తర్వాత క్వార్లు ఎలా పెట్టారంటే ఈ చట్టంలో ఇక్కడ చూడండి లక్ష్మణ్ గారు, డివేష్ గారు చూడండి పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఒక లైన్ చెప్తాయి, చెప్పాలని చాలా టైం పడుతుంది. ఎనీ కార్పొరేషన్, పార్ట్నర్షిప్, అసోసియేషన్, జాయింట్ స్టాక్ కంపెనీ, బిజినెస్ ట్రస్ట్, ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ సోల్ ప్రొపరేటర్షిప్ ఇవన్నీ దీంట్లో చేశారు. ఇప్పుడు ఈడెవడు కార్పొరేట్ అయింది కదా అమెరికాలో. కాబట్టి ఆ 800 కోట్ల రూపాయలు 2029 కోట్ల రూపాయలు లంచాలుగా ఇస్తే వాడు వాటా కింద 800 కోట్లు కట్ చేసినంటీడు వాడికి డబ్బులు ఇచ్చేటప్పుడు అదాని, అయ్యా నేను ఈ 4 రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చిన అమౌంట్లో 2029 కోట్లలో నీ వాటా 800 కోట్ల కింద లంచాల కింద లెక్క కట్టించాడంట, వాడికి తగ్గించి ఇచ్చాడంట. అది వాడు ఆడిట్ రిపోర్ట్లో చూపించాడు. ఆ లంచాలకు వ్యతిరేకం కదా అమెరికా చట్టం, అందువల్ల కేసు పెట్టారు. అంటే మోసం చేస్తారు. ఇది మూలాధారం. ఆడ తీగలాగితే డొంక తాడేపల్లి కొంపదాకా వచ్చిందన్నమాట. అది ఏడ అదాని నుంచి కాదు, ఆ నుంచి పట్టుకున్నారు. 800 కోట్లు ఏం చేసినారు అంటే మేము లంచాలు ఇచ్చాం. ఎవరికి ఇచ్చాము? మనకి సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్, సౌత్రన్ డిస్ట్రిబ్యూషన్, నార్థరన్ డిస్ట్రిబ్యూషన్, డిస్కమ్లు ఉంటాయి. ఈ డిస్కమ్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ల మీద ఏసీబీ ఎంక్వైరీ చెయ్యాలా, ఇన్కమ్ ట్యాక్స్ రైడీ జరగాల. ఇక్కడ మనీ ట్రయల్ ఉంది కాబట్టి, నేను అంటుండేది మనీ ట్రయల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, ఈడీ ఎంటర్ అవ్వాలా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ సెకీ మీద పడింది అనుకోండి, వాళ్ళు చూస్తే స్టేట్ లెవెల్లో ఏం చేయాలంటే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఏదైతే డిస్కమ్ల డైరెక్టర్ల మేనేజింగ్ డైరెక్టర్లో వాళ్ళ మీద ఏసీబీ రైడ్ జరిగితే అంటే వీడొక్కడే దీని ఉండడు, వాళ్ళకు కూడా కొంత భాగాలు అంటే వీడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ సగం క్యాబినెట్ని ఈడీ సిబిఐ కేసుల్లో దింపాడు. ఇప్పుడు తన సొంత క్యాబినెట్ మొత్తాన్ని ఈ కేసుల్లోకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు మనం సింపుల్గా వాడు లెక్కరోడు పోయిందా, మైన్షోడు పోయిందా, అందరూ ఒకటి పోతానే ఉండదు కదా. ఇప్పుడు విద్యుత్ శాఖని పరిపాలించిన మంత్రులు ఇద్దరు, ఒకడు బాలినేని శ్రీనివాసరెడ్డి, 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నువ్వు పిఎస్సిగా నామినేషన్ చేసినవే, ఇప్పుడు చెప్పు నీ శాఖలో, ఇంధన శాఖలో ఇంత అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలా నువ్వు? కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అందువల్ల నేను జనసేన కూడా వీడు సేఫ్టీ కోసం పోయిండేమో పవన్ కళ్యాణ్ దగ్గర, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇంధన శాఖ ఉన్న పని చేసిన ఈయన బంధువే కదా, జగన్మోహన్ రెడ్డి బంధువు బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి జనసేనలోకి ఎందుకు పోయిండు? ఈ కుంభకోణం బయటకు వస్తుంది, నన్ను జైల్లో వేస్తారు, నేనే విద్యుత్ శాఖ మంత్రి, అప్పటి అటవీ శాఖ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దాని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ త్రిమూర్తులు ఇద్దరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి దుస్థితి నేటి పరిస్థితి. కాబట్టి ఆలోచన చేసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించాలా. రెండోది కేంద్ర ప్రభుత్వం మనీ ట్రయల్ ఉంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని రంగంలోకి దింపాలా. అదేవిధంగా సిబిఐ వాళ్ళని అక్కడ మలుకోవాలి. అంటే ఈ డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి నుంచి ఎక్కడికి పోయినాయి, ఈ తీగంతా రావాలంటే 4 డిపార్ట్మెంట్లు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఏసీబీ రంగంలోకి దిగితే కానీ ఈ భాగవతం బట్టబయలు కాదు అని మాత్రం నేను చెప్పగలను. ఒక పక్కన ఇంత హడావుడి జరుగుతుంది, దేశ ఆర్థిక పరిస్థితి కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ విపణిలో భారతదేశం వైపు చూసే విధంగా ఎందుకు ఈ విధంగా స్కాములు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత అవినీతిమయమైన ముఖ్యమంత్రులు ఉన్నారా అన్న పరిస్థితిలో పోయి తాడేపల్లి ప్యాలెస్ను వదిలి బెంగళూరు ప్యాలెస్ కూర్చొని ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, దాన్ని ఖండించకుండా ఎందుకంటారండి ఆ విధంగా ఆయన అట్లా పారిపోతున్నారు ప్రతి ఒక్క విషయానికి? ఒకవైపు ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు,
ఇప్పుడు ఈ భారతదేశం పైనే ఇది ఒక మచ్చ. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ అదాని, ఈ అమెరికా, ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి దీంట్లో ఏంటి మొత్తం దేశం మీదే అప్రదిష్ట అన్నమాట ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి తనకేమి బాధ లేదన్నట్టుగా వెళ్ళిపోయి అతను బెంగళూరు పారిపోవటం అంటే హిట్ అండ్ రన్. ఇదేంటి, ఇది ఒక గెరిల్లా యుద్ధం టైప్ అనమాట. అంటే కొట్టి పారిపోతాడు జగన్మోహన్ రెడ్డి. నైజ గుణం అన్నమాట. ఏది, ఇక్కడికి వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, 4 మాటలు మాట్లాడతాడు, తిట్టాల్సింది తిడతాడు, వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుంటాడు. ఇప్పుడు ఈ విధ్వంసం, ఈ అవినీతి కుంభకోణాలు, వీటి నిగ్గు తేల్చాలి. ఇవాళ ఇది దేశానికే ఇవాళ అప్రదిష్ట కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్కే అప్రదిష్ట కదా. అందుకే మన మధు గారు చెప్పినట్టుగా ఇటు సిబిఐ, అటు ఈడీ, ఇటు ఏసీబీ, మొత్తం అందరూ కూడా ఇవాళ దీనిలో మరి సరైన దర్యాప్తు ఒక కొలిక్కి తీసుకురాలేకపోతే ఇది ఎవరిపైన ఎన్నాళ్ళు గతంలో మనం చూసాం. ఇప్పుడు గతంలో కాదు, ఇప్పుడు ఈ కేసులోనే ఏంటి ఆ పవర్, అది అజుర్ పవర్ కంపెనీ. ఇవాళ సిఓఓ రాజీనామా, ఆ సిఇఓ రాజీనామా, ఆ చైర్మన్ రాజీనామా చేసే పరిస్థితి అన్నమాట. అంటే ఏంటి, 3 బలయ్యారు ఈ విద్యుత్ కొనుగోళ్ల ఈ స్కామ్లో. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం. ఏది, బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జర్మనీలో వోక్స్ వ్యాగన్ కుంభకోణం 11 కోట్ల రూపాయలు ఇచ్చేశాడు. సొమ్ములు పోనాయి, నానేటి శాతానో ఏదో అన్నాడు అప్పట్లో. అందులో ఆ జర్మనీ అతను అసలు ఉరిదీశారు. షుడ్జర్, మైకెల్ షుడ్జర్ అనే అతను అసలు ఆ వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో అతన్ని జైలుకి పంపటం కాదు, ఇవాళ అతను బలయ్యాడు అనమాట. అంటే ఇదే ఇష్యూ కేవీపీ రామచంద్రరావుపై కేసు. ఏది, గతంలో ఆయన పైన అసలు రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. రాజశేఖర రెడ్డి సీఎంగా 2007లో అది ఒక టైటానియం కుంభకోణం. ఏది, టైటానియం ఇక్కడ మీకు తవ్వకాలకు లైసెన్సులు ఇస్తామని చెప్పి ఆ ఉక్రెయిన్ వ్యాపారి అతను ఎవరు, డిమిత్రి ఫిర్తాస్ అనేవాడిని పట్టుకొచ్చి అతనితో వీళ్ళంతా కూడా సిట్టింగులు, చర్చలు, అటు రాజశేఖర రెడ్డి తమ్ముడు, ఇటు కేవీపీ రామచంద్రరావు, అదొక పెద్ద డీల్ అప్పట్లో. మరి దానిపైన కూడా అమెరికా FBI అది పట్టుకుంది. కేవీపీ రామచంద్రరావు పైన అసలు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే దాని మీద ఏదో ఇక్కడ హైకోర్టులో ఏదో వేసుకుని ఏదో మధ్యంతర ఉత్తర్వులు తీసుకుని ఏదో బయటపడ్డట్టున్నాడు. అంటే ఏ విధంగా అమెరికా FBI ఇవాళ అక్కడ కోర్టులు, ఆంధ్రప్రదేశ్లో అవినీతి కుంభకోణాలు, తండ్రి హయాం రాజశేఖర రెడ్డి పరిపాలనలో అదే, ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదే. ఇది ఇవాళ చర్చ. ఇంకోటి సార్ డివిఎస్ గారు, నేను ఒక 16 కంపెనీల పేరు చెప్తా లక్ష్మణ్. ఇప్పుడు అదాని పవర్, అదాని గ్రీన్ ఎనర్జీయే కాదు కదా. ఇప్పుడు నేను ఒక 20 కంపెనీలు సార్. లార్జెస్ట్ క్యాప్ వచ్చేసరికి అదాని పవర్ లిమిటెడ్, 2 CESE లిమిటెడ్, తర్వాత SJVN లిమిటెడ్, తర్వాత అది మిడ్ క్యాప్ షేరు, JSW ఎనర్జీ, BF యుటిలిటీస్ లిమిటెడ్, ఇది కళ్యాణి గ్రూప్ వాళ్ళది, తర్వాత ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ లిమిటెడ్, JSW అదే సార్, తర్వాత KKVR ఆగ్రో పవర్స్ లిమిటెడ్, తర్వాత SKIL ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఒకటి ఉంది పవర్ సెక్టార్లో, జోడయాక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ఇంకా ఎనర్జీ ఇక్కడ చూసేసరికి అదాని గ్రీన్ ఎనర్జీ, తర్వాత అకిమ్ సోలార్ హోల్డింగ్ లిమిటెడ్, తర్వాత బోరోసిల్ రెన్యూబుల్, ఇది ఒక కంపెనీ ఉంది, జెన్సోల్ ఇంజనీరింగు, ఇన్సోలేషన్ ఎనర్జీ, ఇది ఒకటి ఉంది, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దీని షేర్ ప్రైస్ చెప్పనా ఆశ్చర్యపోతారు, 13,300 ఉంది. నేను చెప్పినవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలు. అంటే ఒక కంపెనీని ఎందుకు వస్తుంది అంటే, ఏదన్నా మల్టీ ప్రోడక్ట్ కంపెనీలు ఉంటే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక కంపెనీ మీద డిపెండ్ అవ్వకూడదు. మల్టీ మోడల్ కంపెనీలు, పెద్దవి చిన్నవి అన్నీ కలిపి ఒక 10 కంపెనీలకో 20 కంపెనీలకో ఆర్డర్ ఇవ్వాలా. దీంట్లో భాగంగానే నేను చెప్తా, ఇండోసోల్ ఎందుకు పుట్టింది తెలుసు మీకు? 25,000 ఎకరాలు ఎందుకు కేటాయించారు ఇండోసోల్కా? ఇదే అదాని, నేను చూసుకుంటాను టెక్నాలజీ అంతా, మీ ఓడి కేటాయించేసే భూములని చెప్పి కర్నూలు జిల్లాలో 25,000 ఎకరాలు ఇండోసోల్ విశ్వేశ్వర రెడ్డికి, ఆడ అవినాష్ రెడ్డి దాంట్లో పార్ట్నరు, కడప ఎంపీ ఇండోసోల్లో. కాబట్టి ఆ ఇండోసోల్ పవర్ కంపెనీకి 25,000 ఎకరాలు, సోలార్ ఎనర్జీనికి లింక్ ఏంది? ఇది అయిన తర్వాతే అదైంది అగ్రిమెంటు. MOU బయటికి తీయమనండి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని. ఇండోసోల్ అగ్రిమెంట్ని కానీ బయటికి తీయగలిగితే
ఇది ఎప్పుడైతే అయ్యిందో అదాని మాట ఇచ్చారు, మీరు పెట్టుకోండి, మీకు కూడా సాయం చేస్తాను, మీ పవర్ భారతదేశం అంతా అమ్మి పెడతానని చెప్పి ఇండోసోల్ ఎనర్జీని కూడా దీంట్లో లింక్ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పెషల్ ధైర్యమెత్తేసి ఆనాటి MOU ఏదైతే ఉందో బయటపెట్టి, ప్రజల మధ్య బయటపెట్టి దాని మీద దర్యాప్తు జరిపించాలని నేను చేతులు గోడించి నేటి ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆ MOU బయట పెట్టాలా, ఇండోసోల్ MOU బయట పెట్టాల్సిందే. అదానితో కుదుర్చుకున్న MOU బయట. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా సార్ దివేష్ గారు? G2G అంటారు. ఇది G2G కాదంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటారు. ఇవాళ వాళ్ళ పక్షి పేపర్లో రాసుకున్నారు, రాత ఏంది వాళ్ళ అవినీతి పుత్రికలో G2G మాకు అదానితో సంబంధం ఏంది అంటాడు. అంటే ఏడు దాడినాక తెప్ప తగలేయటమంటారు అనమాట. ఆ విధంగా అదానితో నాకేం సంబంధం, ఏం సంబంధం లేకపోతే 3 రోజులు చీకట్లో తాడిపల్లి కొంపలు ఏం మాట్లాడుకున్నారు అదన్నా చెప్పు. మరి ఏం సంబంధం లేకపోతే వచ్చి ఎందుకు గెలిచిండు? ఆయన రావాలి కదా, సెకీ చైర్మన్ రావాలి కదా, ఆ కంపెనీ వాళ్ళు రావాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు. ఏ సంబంధం లేకపోతే అదే అదాని తాడేపల్లి కొంపలో ఏమేం మాట్లాడుకున్నారు 3 రోజులు. ఇది చెప్పామ్మా. సెక్రటేరియట్లో ఆఫీస్ పెట్టండి, ఎందుకంటే ఈ దొంగ పనుల కోసమే దివేష్ గారు. సెక్రటేరియట్లో పెడితే సీసీ కెమెరాలు నమోదు, ప్రభుత్వ అధికారులు అంటారు, అందరూ చూస్తారు కదా. ఈ మంత్రులు అంగుటిగాళ్ళు కదా, ఏడబెట్టమంటారు సంతకాలు పెట్టి. ఇప్పుడు ఇరుక్కున్నారు క్యాబినెట్ అంతా. కాబట్టి ఈ కుంభకోణం ఈ రాష్ట్రం వదిలి, దేశం వదిలి, అంతర్జాతీయ స్థాయికి ఖండాంతరాలు దాటి 7 సముద్రాలు దాటినా నిన్ను వదలను అన్నాడు. ఇప్పుడు 7 సముద్రాలు దాటి వచ్చి నిన్ను ఎత్తుకోబోటానికి సిద్ధంగా ఉంది FBI. ఏమన్నాడు సార్ మొన్న? 7 సముద్రాలు దాటినా నిన్ను వదలను అన్నాడా ఒక రాయుడిని పట్టుకుని IPS ఆఫీసర్న. ఇప్పుడు నిన్ను 7 సముద్రాలు దాటి వచ్చి నిన్ను ఎత్తుకొని పోతావురా అంటుంది FBI. వాడికే తగిలింది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు జరిగిన కుంభకోణం ఇప్పుడు నడుస్తున్న విషయాలపైన మాట్లాడుతున్నారు. షర్మిలా గారు చాలా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా విమర్శనాస్త్రాలు గుప్పించింది. కనీసం దానికైనా సమాధానం చెప్తారా? చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికైనా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉందంటారా? ఎందుకు చెప్తాడు? అదేగా అంది గెరిల్లా, హిట్ అండ్ రన్. అంటే షర్మిల మీద ఇట్లా కొడతాడు, పారిపోతాడు. వాళ్ళ అమ్మ మీద ఇట్లా కొడతాడు, పారిపోతాడు, దాక్కుంటాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక వీడియో వేసాడు ప్రెస్ మీట్లో షర్మిల మీద. ఏది పైన ఏదో పోస్టులు ఇక్కడెక్కడ NBK బిల్డింగ్స్ నుంచి బాలకృష్ణ పెట్టించాడు అన్నట్టుగా అతను మాట్లాడి పాత వీడియో వేసినప్పుడు షర్మిల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కడిగేసింది. అది ఎప్పటి వీడియో? 6 ఏళ్ల క్రితం వీడియో. ఇవాళ నువ్వు వేసావంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏం గాడిదలు కాసావరా అని అడిగింది. వాళ్ళ అన్నయ్యని ఒకటే మాట అడిగింది, 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉన్నావు కదా, నువ్వెందుకని బాలకృష్ణ విచారించలేదు, నువ్వెందుకని ఆ పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటూ అసలు ఈ పోస్టులు పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. ఇప్పుడు ఆ రోజు అన్న వదిలిన బాణం అన్నది సార్ షర్మిల. ఇప్పుడు అన్న వదిలేసిన బాణం, ఆ బాణం అసలు అన్నని గుచ్చొదిలి పెడుతుంది అనమాట. ఏది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తల్లినైనా వాడుకుంటాడు, చెల్లినైనా వాడుకుంటాడు. నిన్న నా వీడియో వేసాడంటే ఇప్పుడు తల్లి పైన కేసు పెడతాడు, నాన్న పేరు CBI ఛార్జ్షీట్లో చేర్పిస్తాడు, లేదు మళ్ళీ నా వీడియో ఇంకోసారి ఉపయోగించుకుంటాడంటూ జగన్మోహన్ రెడ్డి యొక్క స్వార్థాన్ని, అతని ఉన్మాదాన్ని ఎవరు చెల్లే ఇవాళ బయట పెట్టి కడిగేస్తుంది అనమాట. దోషిగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ CBI ముందో ED ముందో మనం అనుకున్నాం. అంటే ఇక్కడ 12 కేసులు, అక్కడ 9 కేసులు. మరి FBI కేసు ఇప్పుడు కొత్తగా నమోదవుతుంది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోసం నీకు దేశంలో జైళ్ళు కాదు ఎదురు చూస్తుంది, అంతర్జాతీయ జైళ్ళు. పెద్ద ఆయన ఊరకనలా పాబ్లో ఎస్కోబార్ అని, ఇప్పుడు పులివెందల పాబ్లో ఎస్కోబార్ అయిండు. పెద్ద ఆయన ఊరక చెప్పాల పాబ్లో ఎస్కోబార్ అని. ఈ కొలంబియా పాబ్లో ఎస్కోబార్, ఇప్పుడు పులివెందల పాబ్లో ఎస్కోబారు. ఇది మొత్తానికైతే సౌర విద్యుత్ కొనుగోలు జరిగిన కుంభకోణంపై జరుగుతున్న చర్చ. మరొక అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. చర్చలో పాల్గొన్న DVS గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం.